Welcome to DVR Studies. Today I am explaining about the Hostel Welfare Officer Computer Exam, that's mean Computer Proficiency Test. ఈ ఎగ్జామ్ సంబంధించి వివరాలు తెలియజేయాలనుకుంటున్నాను. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 2026 నోటిఫికేషన్ ఆగస్టు 15th రాబోతుంది. ఈ ఎగ్జామ్కి జనరల్ ఎగ్జామ్తో పాటు మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఉంటుందండి. కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎన్ని మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది, మినిమం ఎన్ని మార్కులు రావాలి, రిజర్వేషన్కి ఏమైనా తక్కువ మార్కులు అవకాశం ఉందా, ఇలాంటివన్నీ మనకు ఈ నోటిఫికేషన్లో వివరంగా తెలియజేస్తాను. ఇప్పుడు 2025 నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారం ఆఫీస్ ఆటోమేషన్ ఎగ్జామినేషన్లో మనకు 60 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుందండి. అలాగే మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంటుంది. మినిమం ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 30 మార్కులు, ఎస్సీ ఎస్టీలకు 30 మార్కులు రావాల్సి ఉంటుంది. అట్లా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫిజికల్లీ విత్ డిజబిలిటీస్ వాళ్ళకి మాత్రం 30 మార్కులకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ వితేబుల్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ పర్సన్స్, బీసీస్కి 35 మార్కులు ఉంటుంది, ఓసీస్కి 40 మార్కులకు ఉంటుంది. ఈ వివరాలన్నీ 2025 నోటిఫికేషన్లో ఇవన్నీ ఉన్నాయండి. ఆ వీడియో 2025 నోటిఫికేషన్ చూపించి మరీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2025 క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఇచ్చిన సందర్భంలో స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, అలాగే డ్యూరేషన్ ఎంత టైం ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ ఏంటి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, వివరంగా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి చూడండి. ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్, డ్యూరేషన్ 60 మినిట్స్, మ్యాక్సిమం 100 మార్క్స్, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ 30 మార్క్స్, బీసీస్ 35 మార్క్స్, ఓసీస్ 40 మార్క్స్. అంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటేనే, ఒకవేళ మీరు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినప్పటికీ కంప్యూటర్ ప్రొఫిషన్స్ టెస్ట్ క్వాలిఫై అయితేనే మీకు జాబ్ ఇస్తారు. కాబట్టి ఈ సిలబస్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను, చూడండి ఒకసారి. సిలబస్ పార్ట్ ఏ, పార్ట్ బిలుగా 2 రకాలు విడగొట్టబడి ఉంటుందంటే, ఈ పార్ట్ ఏలో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, నేను చదువుతాను, ఒకసారి చూడగలరు. పార్ట్ ఏలో మినిమం 8 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ బేసిక్ నాలెడ్జ్, సెకండ్ వన్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, అలాగే థర్డ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫోర్త్ వన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫిఫ్త్ వన్ లినక్స్ అండ్ మ్యాక్ ఓఎస్, సిక్స్త్ వన్ ఇంటర్నెట్ అండ్ కాన్సెప్ట్స్, సెవెంత్ వన్ ఎలక్ట్రానికల్ మెయిల్, ఎయిత్ వన్ వరల్డ్ వైడ్ వెబ్. సో ఇవి టాపిక్ ఏలో ఉన్నాయి. మరి టాపిక్ బిలో చూసినట్లయితే మనకి టాపిక్ బి ఒకసారి చూడండి. టాపిక్ బిలో ఆఫీస్ సూట్, అలాగే మిగతా టాపిక్స్ కూడా చూడండి. గెటింగ్ స్టాండర్డ్ విత్ ఆఫీసు, అలాగే ఫైల్ ఆపరేషన్ ఇన్ ద ఆఫీసు, అలాగే టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, అలాగే వర్డ్ ప్రాసెసింగ్, వర్డ్ ఆఫ్ ది ఈక్వాలెంట్ టు ద ఆఫీసు. ఇలా మనకు టాపిక్స్ ఉన్నాయి. సిక్స్త్ టాపిక్ స్ప్రెడ్ షీటు, అలాగే నెక్స్ట్ ఈ సిలబస్ మొత్తం సెవెంత్ టాపిక్ ప్రజెంటేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఎంఎస్ పవర్ పాయింట్. ఇలా మనకు మొత్తం 2 టాపిక్స్ ఉన్నాయి. అలా అసెస్మెంట్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఎగ్జామ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. అసెస్మెంట్ మీన్స్ ద టెస్ట్ మే బి డిజైన్డ్ యాక్సెస్ ఆఫ్ క్యాండిడేట్ మీన్స్ ఎంసీక్యూ, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 20% మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పార్ట్ ఏలో ఉంటాయి. పార్ట్ బిలో టోటల్ 25, ఫస్ట్ టాపిక్లో మనకు 25% ఆఫ్ ది మార్క్స్ ఉంటాయి. అలాగే ఈక్వాలెంట్ టైపింగ్ స్పీడ్, టైపింగ్ కూడా స్పీడింగ్ మనకు 15% మార్క్స్ తీసుకుంటారు. ఈ విధంగా మనకు టోటల్గా 100 మార్క్స్కి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉంటుందండి. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ను మీరు అర్థం చేసుకొని కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ నోటిఫికేషన్ 2025లో మనకు క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్ సందర్భంగా వచ్చి ఉంది. సో ఈ నోటిఫికేషన్లో మనకు కంప్యూటర్ ప్రొఫిషన్ టెస్ట్ ఎన్ని మార్కులకు ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది.
ఇది మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఎస్సీస్, బీసీస్, అట్లాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 1 మార్కులు 30 మార్క్స్, బీసీస్కి 35 మార్క్స్, ఓసీకి 40 మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషను మరి క్వాలిఫై అయితేనే జాబ్ ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కావాలనుకున్నటువంటి మరి సిలబస్ కావాలనుకున్న వాళ్ళు వివరంగా తెలియజేశాను. మరి దీనికి సంబంధించి కావాలనుకున్నటువంటి వాళ్ళు డీటెయిల్స్ మనం కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వివిధ నోటిఫికేషన్ల డిస్క్రిప్షన్స్ కింద ఉంటాయి. అలాగే ప్లేలిస్ట్లో నోటిఫికేషన్స్ కింద మేము చేసిన వీడియోలన్నింటినీ వివరంగా అందులో తెలియజేశాము. మీకు ఏమైనా అవసరం ఉంటే అందులో చూసుకొని ప్రిపేర్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.